ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. అవ్యక్త ఇషారా వినండి. అవ్యక్త ఇషారా అంటే ఒక్కొక్క పాయింట్నే 2 రోజులు ప్రాక్టీస్ చేయండి.
దీంట్లో బాబా చెప్తారు, జ్ఞాన్కే మనన్ చింతన ద్వారా అనుభవి మూరత్ బనం. అంటే ఈ జ్ఞానాన్ని మనన్ చింతన ద్వారా అనుభవి మూరత్ కావాలి. ज्ञान मोदटी पॉइंट, ज्ञान की जो पॉइंट सुनते हो उसे पहले मनन करो, बाद में उसका वर्णन करो. जो बातें मनन की जाती है उसको वर्णन करना सहज हो जाता है. అంటే జ్ఞానాన్ని పాయింట్స్ ఏమంతా మనం వింటామో ఆ విన్న పాయింట్స్నే మొదట్లో మనన్ చేయాలి. మనన్ చేసిన తర్వాత మనం దాన్ని వర్ణన చేస్తే ఈజీగా ఉంటుంది. అంటే ఏదంతా మాటలనే మనం మనన్ చేస్తాము ఆ మాటలు వర్ణన చేసానికి చాలా సహజంగా ఉంటుంది. तो मनन करते और वर्णन करते चलो, मनन करते करते मग्न अवस्था ऑटोमेटिकली हो जाएंगे. అంటే ఏ విషయాల్ని మనం జ్ఞాన మనన్ చేస్తూ ఉంటామో అది వర్ణన చేసేది కూడా ఈజీగా ఉంటుంది. వర్ణన చేసుకొని మనన్ చేసుకొని మనకు మగ్న అవస్థ వచ్చేస్తుంది. మగ్న అవస్థ అంటే మన ఆత్మ దాంట్లోనే లీనం అయిపోతుంది ఆటోమేటికలీ. అది మనకు అనుభవం అవుతానే ఉంటుంది, న్యాచురల్గా అనుభవం అవుతుంది. ఏదంతా వింటామో అదంతా మనసు లోపల విచారం చేసుకొని దాన్నే వేరే వాళ్ళకు చెప్తూ ఉంటే మన మనసు దాంట్లో ఏమవుతుందంటే లీనమైపోయి ఆ పాయింట్స్ని అనుభవం చేసానికి స్టార్ట్ చేస్తుంది. సో మనన్ ఎవరు చేసేదానికి కాదు, ఎవరు మనన్ శక్తి ఎవరికి లేదు వాళ్ళకు మగ్న అవస్థను రాదు, అనుభవం కూడా చేసానికి కాదు. అందుకే బాబా చెప్తారు ఈ జ్ఞాన ఖజానా చాలా పెద్ద ఖజానా, దీని ద్వారానే మనకు అన్ని ప్రాప్తి అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ జ్ఞానాన్ని మనన్ చింతన చేసే అలవాటు లోపల చేసుకోవాలి. లోపల దాన్ని చేస్తూ ఉంటే మగ్న అవస్థను వస్తుంది. ఆ పాయింట్స్ ఏం మనం వింటామో అది బాగా ధారణ కూడా మనకు అయిపోతుంది. అర్థమైందా? అందుకే జ్ఞానాన్ని మనన్ చింతన చేసి అలవాటు చేసుకోవాలి. ఊరికే విని అట్లనే వదలకూడదు, దాంట్లో డీప్గా పోవాలి మనం. तो जो मनन करने वाले होंगे उनके बोलने में भी विल पावर होता है कि जिसके बोलने में शक्ति का अनुभव होता है. क्यों? सुनते भी सभी है ना, इकट्ठे सुनते हैं. प्रॉपर्टी तो सभी को एक जैसा ही मिलता है. जो मनन करके उस दी हुई प्रॉपर्टी को अपना बनाते हैं उसमें उनका नशा रहता है. అంటే బాబా చెప్తారు ఎవరు మనన్ చేసుకొని మనన్ చింతన చేసి దాన్ని వేరే వాళ్ళకి చెప్తారు అప్పుడు వాళ్ళ మాటల్లో విల్ పవర్ అనేది ఉంటుంది. సో మనకు విల్ పవర్ రావాలంటే ఏం బాబా చెప్తారో దాన్ని విని దాని విచారం చేస్తూ ఉండాలి. అప్పుడే విల్ పవర్ అనేది వస్తుంది. మరి వాళ్ళ మాటల్లో శక్తి కూడా అనుభవం అవుతూ ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఏమో బాబా వినిపిస్తారు, బాబా ఏం వినిపిస్తారు వేరేగా వినిపించలేదు. ఇప్పుడు మీరు అందరూ దీంట్లో వింటున్నారా లేదా ఆన్లైన్లో? ఇది మనది ఒక ఆస్తి అయిపోతుంది, ఇది మనకు ఒక ప్రాపర్టీ లాగా. వినే టైంలో అందరికీ ఒకే రకంగా శివబాబా జ్ఞానం ఇస్తారు, ఇది మనకు ప్రాపర్టీ. అయితే ఈ తీసుకున్న ప్రాపర్టీని మన కోసం మనం యూజ్ చేయాలి. ఎప్పుడు మనం చేస్తామో అప్పుడు అది మనది అయిపోతుంది. మనది అయిపోతే చెప్పేటప్పుడు మనకు నష కూడా ఉంటుంది. ఆ పాయింట్స్ని చెప్పేదానికి క్లియర్గా మనసు లోపల పడుతుంది. ఇప్పుడు మనం చేసే అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? అభి మనన్ करने का अभ्यास डालने अपने में डालते जाओ और सदैव ऐसे नज़र आएगा जैसे अपनी मस्ती में मस्त रहने वाली अनुभव होता है. అంటే బాబా చెప్తారు ఎప్పుడు మనం మనన్ చేసుకొని దాని అనుభవంలో తీసుకువస్తూ ఉంటామో ఇది అభ్యాసం అయిపోయిందంటే మన లోపల దాని నషాలో ఖుషీలో దాంట్లోనే లీనమైపోయేసి ఉండే దానివల్ల వేరే వాళ్ళకు కూడా అనుభవం అవుతూ ఉంటుంది ఆ పాయింట్స్ అంతా.
సో అనుభవం చేయించేదానికి ఏం చేయాలి? పాయింట్స్ని మొదట్లో మనన్ చింతన చేసి మనదిగా చేసుకొని చెప్తే అప్పుడే వేరే వాళ్ళకి కూడా ఆ పాయింట్ అనుభవం అయిపోతుంది. సో मनन करने से ज्ञान की गहराई में जाते हो, यही అండర్గ్రౌండ్ స్టేజ్ है. అంటే మనన్ చేసేది అంటే ఈ జ్ఞానంలో అండర్ గ్రౌండ్లో పోయేది. అండర్ గ్రౌండ్ అంటే లోతుగా పోయేది. ఎట్లా అండర్ గ్రౌండ్ అంటే కిందగా ఉంటుందా లేదా, ఈ గ్రౌండ్ లెవెల్ కింద, అట్లా మన ఒక్కొక్క పాయింట్ని కూడా చాలా డీప్గా పోయేది, అండర్ గ్రౌండ్లో పోయేది. ఎప్పుడు అండర్ గ్రౌండ్లో పోయే అలవాటు ఉంటుందో అప్పుడు బయట మాటల విషయం మనకు ఎఫెక్ట్ కాదు. బయట సమాచారాలు బయట ఏం జరిగినా సరే మన ఆత్మకు దాని ప్రభావం పడదు అండర్ గ్రౌండ్లో ఉంటే. అంటే జ్ఞానాన్ని పాయింట్స్లో డీప్గా పోదే ఎవరు వేరే వాళ్ళు ఏదైనా నెగటివ్ చెప్పినా కూడా మనకు దాని ప్రభావం పడదు మన పైన. तो इसी रीति से मनन करने से अंतर्मुखी होकर के रहने से बाहर मुक्ता की पॉइंट डिस्टर्ब नहीं होगा. तो देह अभिमान से गैर हाजिर हो जाएंगे. అంటే మనం డీప్గా పోయే దానివల్ల ఏమవుతుందంటే బయట సమాచారం పైన మనకు డిస్టర్బెన్స్ కాదు, ఏమీ మన మనసును డిస్టర్బ్ చేయదు. దేహ అభిమానం నుంచి మనం యాబ్సెంట్ అయిపోతాం. అంటే దేహ అభిమానమే ఉండదు. ఈ పాయింట్స్లో డీప్గా పోయిన వాళ్ళకు देह अभिमान राद. तो ज्ञान खजाने को मनन करने से मग्न अवस्था ऑटोमेटिकली रा जाती है. खुशी और खुराक दोनों मिलता है. ఎవరు జ్ఞానాన్ని మనన్ చింతన చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆటోమేటికలీ ఏమవుతుందంటే సంతోషం ఉంటుంది, చాలా శక్తి వచ్చినట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. మనన్ చేస్తే ఆత్మలో సంతోషం బాగుంటుంది, హర్షితంగా ఉంటాం మనం. ఎందుకే మహావిష్ణువుని చూపిస్తారు కదా క్షీరసాగర్లో, జ్ఞాన విచార సాగర్ మంతం చేస్తూ ఉండే దానివల్ల పాము కూడా ఒక బెడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే విషం కూడా ఏమి చేయలేదు, వికారాలు ఏమీ చేయదు, మరి మనుషులు కూడా ఏం చేసానికి లేదు. అదంతా అలలు వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హర్షితంగా ఉంటారు. తర్వాత బాబా చెప్తారు, మనం ఎంతెంత మనం చేస్తూ ఉంటామో అంతంత సహనశీలత అనేది కూడా వస్తుంది. तो सहनशील ही मनन शक्ति को प्राप्त कर सकते. तो सहनशील जो होते हैं वो अंदर ही अंदर अपने मन में तत्पर रहते हैं, और जो मनन में तत्पर रहते हैं वही मग्न अवस्था में भी रह सकते. तो सहनशीलता बहुत आवश्यक है. उनका चेहरे ही गुणमूर्त बन जाता है. जैसे वर्णन करना सहज है ऐसे मनन करना भी सहज होना चाहिए. బాబా చెప్తారు, ఈ పాయింట్స్ అంతా ఎంతెంత మనం చేస్తూ ఉంటామో సహనశీలత అని వస్తుంది. మరి సహనశీలత ఆధారంలో కూడా మనన శక్తి మనకు బాగా వస్తూ ఉంటుంది. లోపల మనం జ్ఞానాన్ని మనన చింతనలో చాలా బిజీగా ఉంటే మగ్న అవస్థలో వెళ్ళిపోతాం, మనం దాంట్లోనే మునిగిపోతాం, మనం జ్ఞానంలోనే మునిగిపోదాం. దాంట్లో మునిగిపోయే దానివల్ల సహనశీలత కూడా ఉంటుంది. మరి మన ముఖంలో కూడా అన్ని గుణాలు వచ్చేస్తుంది, గుణమూర్తి అయిపోతారు, గుణమూర్తం అయిపోతారు. ఇట్లా వర్ణన చేసేది ఈజీయో అట్లా మనం చేసేది కూడా మనకు చాలా సహజంగా అయిపోవాలి. మళ్ళీ 5వ పాయింట్ బాబా చెప్తారు, जो मनन करते हैं वर्णन करते वह स्वरूप अभी अन्य आत्माओं को भी उस स्वरूप का अनुभव करा. బాబా చెప్తారు, ఏమేం మనం జ్ఞాన మనన చింతన చేసి వర్ణన చేస్తామో దాని స్వరూపులో ఉండి చెప్తూ ఉండాలి. ఇప్పుడు పరంధాంని గురించి చెప్తాం అనుకోండి, పరంధాం స్వరూపం అయిపోవాలి. సత్యయుగాన్ని గురించి చెప్తూ ఉంటే సత్యయుగంలో ఎట్లా మన ఆత్మ ఉంటుందో దాని స్వరూపం అయిపోతే వేరే వాళ్ళకు కూడా అనుభవం చేయించేది చాలా ఈజీగా ఉంటుంది. तो एकांत में जाने से
మనన్ శక్తి బడేంగి. మరి మన మనన్ శక్తిని ఎక్కువ చేసుకోవాలంటే దానికి కావాల్సింది ఏకాంత అవస్థ. ఏకాంతలో పోదే మనన్ శక్తి బాగా మనకు ఇంప్రూవ్ అవుతుంది. మరి అంతర్ముఖి హోకర్కి మనన్ కర్తే రహో. అంతర్ముఖి వేసి మనన్ చేస్తూ ఉండాలి. తో విఘ్నోం సే బచే రహేంగే. అంతర్ముఖి అయి మనం చేస్తూ ఉంటే మనం అన్ని ప్రకారమైన విఘ్నాల నుంచి చాలా సేఫ్టీగా ఉంటాం. తో సమయ भी बच जाएगा, సంకల్ప్ भी बच जाएगा. అప్పుడు మనకు సమయం కూడా సేవ్ అయిపోతుంది. మనం ఎక్కువగా అనవసర టైం అంతా ఎక్కడెక్కడో వేస్ట్ చెయ్యం. సో మనన్ శక్తి ఆధారంలో లోపల అంతర్ముఖి అయ్యేసి సంతోషంగానే ఉంటాం. సంకల్ప శక్తి కూడా ఎక్కువగా వేస్ట్ కాదు. అంటే అనవసర సంకల్పం మనం చెయ్యం. జ్ఞానాన్ని మనం చింతన చేస్తూ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. శక్తి జమ అయిపోతుంది. అప్పుడు వేస్ట్ సంకల్పం రాదు. మనకు టైం కూడా వేస్ట్ కాదు. అందుకే ఏం వింటారో దాన్ని మనన్ చెయ్యాలి. మనన్ అంటే జ్ఞానాన్ని విచార సాగర్ మంతన్ చేస్తూ ఉండాలి. तो मनन शक्ति की कमज़ोरी के कारण मेजॉरिटी यही रिपोर्ट करते हैं कि व्यर्थ संकल्पों को कंट्रोल कैसे कर. అంటే చాలామందికి విచార సాగర్ మంతన్ చేసే శక్తి లేదు, మనన్ శక్తి లేదు. వాళ్ళకు ఏం కంప్లైంట్, మెజారిటీ ఏం చెప్తారు, నాకు ఎక్కువ వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంది, నేను కంట్రోల్ చేసానికి కానీ లేదే అట్లా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు మనన్ శక్తి తక్కువ. అందువల్ల ఆ సంకల్పం అంతా ఏమవుతుందంటే జ్ఞానాన్ని విచారం బదులుగా వ్యర్థ విచారాలు ఎక్కువ జరుగుతుంది. మరి ఆ వ్యర్థ విచారాలని కంట్రోల్ చేసానికే కాకుండా పోతుంది. అందుకు బాబా చెప్తారు, ఇప్పుడు అలవాటు చేసుకోండి ज्ञानानी पॉइंट्स ने मनन चिंतन चेसेदी. तो अपनी कमज़ोरियों का मालूम तो पड़ जाता है, उस पर समझानी मिलने से अंदर दब जाती है. लेकिन संस्कारों को ख़त्म करने के लिए लाइट और माइट स्वरूप बनना है. पुरुषार्थ के मार्ग को सहज और संतुष्ट करने के लिए नॉलेज की लाइट माइट चाहिए. బాబా చెప్తారు, మనకు చాలా వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ అంతా ఏమీ తెలుస్తుంది, కానీ ఊరికే దాన్ని అణిచిపెట్టుకుంటే లాభం లేదు. ఆ పాత సంస్కారం, వీక్ సంస్కారాలని పూర్తిగా మనం భస్మం చేసేయాలి. దానికోసం లైట్ హౌస్ లాగా ఉండాలి. మైట్ స్వరూపం, లైట్ స్వరూపం. లైట్ స్వరూపం అంటే జ్ఞానాని స్వరూపం, మైట్ అంటే శక్తి స్వరూపం. ఈ రెండు చాలా అవశ్యమైనది మనకు. అందుకే పురుషార్థాన్ని మార్గంలో సహజంగా స్పష్టంగా మనం అనుభవం చేయాలంటే ఈ జ్ఞానాన్ని విచారం చేస్తూ ఉంటేనే లైట్, జ్ఞానం ద్వారా లైట్ ప్రాప్తి అవుతుందంటే ప్రకాశంగా ఉంటాం. జ్ఞాన ప్రకాశం అని చెప్తారు కదా. సో ఈ విధంగా మనన్ శక్తిని మనం యూస్ చేయాలి. అది లైట్ మరి మైట్ కూడా అయిపోతుంది. మైట్ అంటే శక్తి రూపం కూడా అయిపోతుంది జ్ఞానాన్ని మనం చేస్తూ ఉంటే. సో లైట్ మైట్ రెండు ఉంటేనే మన వీక్నెస్ అంతా మనం తీసేది సాధ్యమవుతుంది. లేదంటే మన లోపల తెలుసు మనకు ఈ వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ ఉంది అని. అయితే జ్ఞానం తక్కువ, మరి శక్తి కూడా తక్కువ ఉంటే ఆ వీక్నెస్ని మనం తీసానికి కాదు. మళ్ళా తర్వాత బాబా చెప్తారు, मनसा के लिए मनन शक्ति, वाचा और कर्मणा के लिए चाहिए सहन शक्ति. అంటే మనసు కోసం మనకు అన్నీ సహనం చేసుకుంటే సహన శక్తి కావాలి. మనం చేస్తూ ఉంటేనే సహన శక్తి వస్తుంది మనసులో. అంటే మనన్ శక్తి ద్వారా మనసుకు శక్తి ప్రాప్తి అవుతుంది. మరి వాచా సేవ చేస్తూ ఉంటే, కర్మణ సేవ చేస్తూ ఉంటే మరి దానికోసం కావాల్సింది సహన శక్తి. సహన శక్తిను కావాలి, మనన్ శక్తిను కావాలి. ఇది రెండు చాలా ముఖ్యమైన శక్తులు. సహన శక్తి ఉంటే ఎవరు ఏం చెప్పినా సరే మన దాన్ని ఏమి ఫీల్ చేయం.
सहन शक्ति లేదంటేనే ఫీల్ చేస్తారు. సో जो भी शब्द बोलेंगे वो साधारण नहीं होंगे. సహన శక్తి ఆధారంలో మన మాటలు కూడా సాధారణంగా ఉండదు, పవర్ఫుల్గా ఉంటుంది. ఎవరిలో సహన శక్తి ఎక్కువ ఉంటుందో వాళ్ళ మాటలు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి दूसरा कर्म भी जो भी करेंगे वो भी उसी प्रमाण ही करेंगे. तो दोनों ही शक्तियों की आवश्यकता है. బావ చెప్తారు, ఎంత సహనం చేసుకొని మనం కర్మం చేస్తామో దాని రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది. సో రెండు శక్తులు మనకు చాలా అవసరం. ఏ రెండు శక్తులు? ఒకటి సహన శక్తి, ఇంకొకటి మనన్ శక్తి. అర్థమైందా? दोनों ही शक्तियों की आवश्यकता है. सहन शक्ति वालों की तो अव्यक्त स्थिति व शुद्ध संकल्पों की स्वरूप की స్థితి रहेंगे. ఎవరు ఎక్కువ సహనం చేసుకుంటారు, అన్ని మాటలు సైలెన్స్గా ఉంటారు, సహనం చేసుకొని వాళ్ళకు అవ్యక్త స్థితి అంటే శుద్ధ సంకల్పాన్ని శక్తి చాలా ఎక్కువ అనుభవం అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఉంటారు వాళ్ళు మనన్ చేసే శక్తిని. तो जितना जितना मनन की शक्ति से अपनी बुद्धि को शुद्ध संकल्पों में बिजी रखेंगे उतना ही व्यर्थ जो बुद्धि में भरा हुआ है वो निकलता जाएगा. బాబా చెప్తారు, ఎంతెంత మనన శక్తి ఆధారంలో బుద్ధిలో శుద్ధ సంకల్పాలు దాంట్లో బిజీగా ఉంటామో వ్యర్థ సంకల్పం అనేది ఆటోమేటిక్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. రాదు వ్యర్థ సంకల్పం, ज्ञान मनन చేస్తూ ఉంటే. एक होता है पहले सारा निकाल करके फिर भरना, दूसरा होता है भरते जाएंगे तो निकलता जाएंगे. అంటే రెండు విధాలు ఉంది. ఒకటి ఖాళీగా ఉండే దాంట్లో నిండిచేది, అప్పుడు నిండుతుంది, బాగా నిండిపోతుంది. ఇంకొకటి ఆల్రెడీ వ్యర్థం ఉండేటప్పుడు శుద్ధ సంకల్పాన్ని నిండిస్తూ ఉండండి, ఆ వ్యర్థం అంతా బయట వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు తెలుసు కదా, మురికి నీళ్ళు ఉంటాయి, దాంట్లో మంచి నీళ్ళు ఫోర్స్గా పోస్తూ ఉండండి, మురికి అంతా బయట వెళ్ళిపోతుందా లేదా? ఆ విధంగా మనకు ఈ రెండు కావాలి. ఖాళీగా ఉండి అంటే వేరే వేరే సంకల్పాలు వికల్పాల నుంచి ఖాళీగా ఉండి విచార సాగర్ మంత్రం చేయాలి. అయితే ధైర్యము ఉండాలి దానికి ఖాళీగా పెట్టుకునే. ఇంకొకటి ఎంతెంత జ్ఞానం నిండిస్తూ పోతూ ఉంటామో అంతంత ఆ అశుద్ధ వ్యర్థ సంకల్పం బయట వెళ్ళిపోతానే ఉంటుంది. तो ज्ञान की पॉइंट्स पर मनन करके मक्खन अर्थात सार निकालना है, फिर आपस में लेन देन भी करना है. అంటే జ్ఞానాన్ని పాయింట్స్ని ఒకటేమో మనన్ చేయాలి, దాంట్లో వెన్న వస్తూ ఉంటుంది, చిలుకుతూ ఉంటే జ్ఞానం విచారం చేస్తూ ఉంటే వెన్న వస్తూ ఉంటుంది, అంటే సారం వస్తుంది. దాన్ని మరి పరస్పరంగా లేన్దేన్ చేసుకోవాలి. ఊరికే మాట్లాడేదానికి బదులుగా జ్ఞానాన్ని ఆధారంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు వెన్న వస్తుంది. सुनी हुई बातों को मनन करने के बाद अनुभवी भी बनना है. ఏమంతా మనం వింటామో విన్న తర్వాత దాన్ని మనం చేస్తేనే అనుభవం అవుతుంది. मिली हुई खजानों को अपने अनुभव में ले आने के लिए मनन शक्ति को बढ़ाओ. దొరికిన ఖజానాన్ని అనుభవం చేయాలంటే దానికి కావాల్సింది మనన్ శక్తి ఎక్కువ చేసుకోవాలి. तो सभी से पावरफुल स्टेज है अपना अनुभव, क्योंकि अनुभवी आत्मा में विल पावर होता है. अनुभव के विल पावर से माया की कोई भी पावर का सामना कर सकेंगे. బాబా చెప్తారు, ఎంత మీరు మనం చేస్తారో పవర్ఫుల్ స్టేజ్ అనుభవం అవుతుంది. ఎంత అనుభవం అవుతుందో వేరే వాళ్ళకి కూడా అది అనుభవం అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో విల్ పవర్ అనేది నిండుతుంది. విచార సాగర్ మంత్రం చేసి అనుభవం చేస్తూ ఉంటే మన లోపల విల్ పవర్ అనేది ఎక్కువ వస్తుంది. మరి ఆ విల్ పవర్ ఆధారంలో మాయ కూడా వెళ్ళిపోతుంది. మాయను ఎదిరించేదానికి ఎంత భయంకర రూపంలో మాయ వచ్చినా కూడా మనం దాన్ని ఎదిరించేస్తాం. మరి
10वां पॉइंट, मनन और मग्न की कमी होने के कारण ఆత్మలో విల్ పవర్ కమ్ హే. విల్ పవర్ ఎందుకు తక్కువ ఉంది? ఎందుకంటే మనన శక్తి మరి మగ్న అవస్థ తక్కువ ఉంది. బాబా పాయింట్స్ని మనన చేసి దాంట్లో మునిగిపోవాలి. అప్పుడే విల్ పవర్ అనేది ఎక్కువ వస్తుంది, లేదంటే విల్ పవర్ తగ్గిపోతుంది. సిర్ఫ్ వర్ణన్ హీ కర్నే సే బాహర్ ముక్తాకి శక్తి దిఖాయి పడేంగి. మన ఊరికే జ్ఞానాన్ని వర్ణన చేస్తే మాత్రమే ఏమవుతుందంటే బాహర్ ముక్తాది శక్తి కనిపిస్తుంది. అయితే లోపల మనసులో కూడా శక్తి కావాలనా లేదా? దానికి విల్ పవర్ కావాలి. లేకిన్ ఉస్సే ప్రభావం नहीं పడేగా. ఊరికే బయట బయట జ్ఞానం చెప్తే దాంట్లో ప్రభావం ఎక్కువ లేదు. డీప్గా మనం చేసుకొని లోపల నుంచి మన విచార సాగర్ మంతం చేసి చెప్తేనే ఆ జ్ఞానంలో చాలా పవర్ అనేది ఉంటుంది. मनन करते हो लेकिन अंतर्मुखी होकर के मनन करना है. हर पॉइंट्स द्वारा मनन अर्थात मंथन करने से शक्ति स्वरूप और मक्खन भी निकलेगा. इससे तो शक्ति बढ़ेंगी. అంటే ప్రతి ఒక్క పాయింట్ను కూడా అంతర్ముఖి అయ్యేసి మనన్ చింతన చేస్తూ ఉంటే శక్తి రూపం అయిపోతుంది. అంటే వెన్నలో ఎంత శక్తి ఉంటుంది, వెన్న తింటే నెయ్యి తింటే, అట్లా ఆత్మలో మనస్సు బుద్ధిలో శక్తి వస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని విచార సాగర్ మంతన్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమంతా వింటారు దీని గురించి బాగా మనన్ చింతన చేయండి, విచార సాగర్ మంతన్ చేయండి. नॉलेज का बल मनन चलता है, लेकिन अपने में एक एक पॉइंट्स द्वारा जो शक्ति भरनी है वो कम भरते हो, इसलिए मेहनत ज़्यादा और रिजल्ट कम होती है. బాబా చెప్తారు, కొందరు ఉన్నారు జ్ఞానాన్ని మననేమో చేస్తారు, కానీ ఆ ఒక్కొక్క పాయింట్ ఏమి శక్తి స్వరూపం అయిపోవాలను, అంటే దాని పానికిలో తీసుకురావాలి, శక్తి స్వరూపం కావాలి. అది తక్కువ ఉండే దానివల్ల పాపం ప్రయత్నం ఎక్కువ చేస్తారు, రిజల్ట్ తక్కువ ఉంది. చాలా ప్రయత్నం చేసినా కూడా రిజల్ట్ తక్కువ ఉంది. కారణం ఏమంటే దాంట్లో శక్తి లేదు. ఊరికే బయట బయట అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది. मन में प्लानिंग में उमंग उत्साह बहुत अच्छा है, लेकिन प्रैक्टिकल रिजल्ट देखने में मन में అవినాశి ఉమంగ్ ఉత్సాహ జో హోని చాయే वो नहीं. అంటే మనసులో ప్లానింగ్ బుద్ధి ఉంది, ఉమంగ్ ఉత్సాహం ఉంది, అన్నీ బాగుంది. అయితే ప్రాక్టికల్ రిజల్ట్లో చూస్తే తక్కువ ఉంది. ఎందుకంటే మనసులో అవినాశి ఉమంగ్ ఉత్సాహం లేదు, టెంపరీ ఉమంగ్ ఉత్సాహం ఉంది. అంటే బాబా చెప్తారు కంటి అవినాశి ఉమంగ ఉత్సాహం మనకు ఉండాలి. అప్పుడే మనం ఏకరస్ అవస్థలో ఉంటాం. సో ఏకరస్ फोर्स की स्टेज तब रहेंगी जब एक एक पॉइंट का मनन करके आत्मा में शक्ति भरेंगी. तो इससे अतीन्द्र सुख की प्राप्ति की अनुभव होंगी. అంటే మనం ఎప్పుడు మనన్ చింతన చేసేది ప్రాక్టీస్ చేస్తాము, అప్పుడే ప్రాక్టికల్ రిజల్ట్లో మనకు అవినాశి ఉమంగ ఉత్సాహం ఉంటుంది. మనన్ చింతన చేయలేదంటే మనకు ఆ ఉత్సాహం సదా ఉండదు, ఉల్లాసం సదా ఉండదు. సో సదా మనకి ఏక్రస్లో ఫోర్స్ ఉండాలంటే అది ఎప్పుడు ఉంటుంది? ఒక్కొక్క పాయింట్ని కూడా మనం మనను చింతన చేసి ఆత్మలో శక్తి నిండించుకుంటాం, అప్పుడే ఆ ఫోర్స్ ఉంటుంది. దీని నుంచి మరి మనకు అతీంద్రియ సుఖాన్ని కూడా అనుభవం చేసే సాధ్యం. సో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలంటే ఆ ఒక్కొక్క పాయింట్లో ఉండే శక్తి ఏముందో దాని అనుభవం చేయాలి. అప్పుడే ఎంతైనా మాయ వచ్చినా కూడా మనం దాన్ని జయించేస్తాం. సో మాయాజీత్ అయ్యేదానికి స్పెషల్గా మనకు బాబా ఇదని పాయింట్స్ ఇస్తారు. అయితే మనన్ శక్తి తక్కువ అయిన దానివల్ల మనం మాయను జయించేదానికి బదులుగా దానికి వశమైపోతాం. అప్పుడు మన జీవనంలో ఉమంగ్ ఉత్సాహం కూడా తగ్గిపోతుంది.
సో మనన చింతన చేస్తూ ఉంటే బుద్ధి కూడా బిజీగా ఉంటుంది, మరి మనసుకు కూడా దాని సంతోషం ఉంటుంది. అప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే మనసుకు ఎఫెక్ట్ కాదు, మరి మనం చాలా సంతోషంగా ఉంటాం. वर्तमान समय मनन शक्ति से आत्मा में सर्व शक्तियाँ भरने की आवश्यकता है, तब मग्न अवस्था रहेंगी और विघ्न टल जाएंगी. బాగా చెప్తారు, ఈ వర్తమాన సమయం కంపల్సరీగా మనం చింతన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ మనన శక్తి ద్వారానే మన లోపల సర్వశక్తులు వస్తుంది. ఆ సర్వశక్తులు ఈ సమయంలో చాలా అవసరం మనకు. అప్పుడు ఏమవుతుందంటే మనం చేస్తూ చేస్తూ మగ్న అవస్థలో వెళ్ళిపోతాం. ఆ మగ్న అవస్థలో పోతే విఘ్నంతం దూరం అయిపోతుంది. మగ్న అవస్థ అంటే బాబా ప్రీతిలో లీనం అయిపోయేది. ప్రతి ఒక్క పాయింట్నే బాగా అనుభవం చేసుకుని దాంట్లో డీప్గా వెళ్ళిపోయేది. అప్పుడు ఏమవుతుందంటే విఘ్న వచ్చినా కూడా వెళ్ళిపోతుంది, అంత వినాశమైపోతుంది. तो विघ्नों की लहर तब आती है जब रूहान की तरफ फोर्स कम हो जाती है. మనకు విఘ్నం ఎప్పుడు వస్తుంది? విఘ్నం వచ్చేదానికి కూడా కారణం ఏమంటే మనన శక్తి తక్కువ, బాబా దగ్గర ఆత్మీక సంభాషణ చేసే విధానం ఏముందో అది సరిగ్గా తెలియలేదు. అందువల్ల మనకు ఫోర్స్ తగ్గిపోతుంది. తర్వాత మాయ వచ్చి ఆక్యుపై చేసుకుంటుంది మనసుని. సో మనం బాబా పాయింట్స్ ఏం మనకి ఇస్తారు, దాని ఆధారంలో బాబా దగ్గర మాట్లాడే విధానం కూడా సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. तो कईयों को ज्ञान खजानों को संभालना नहीं आता है, मिला और ख़त्म कर दिया तो व्यर्थ चली जाता है. చాలామంది బిడ్డలకు జ్ఞాన ఖజానాని ఎట్లా చూసుకునేది లోపల జాగ్రత్తగా తెలియలేదు. అది వెళ్ళిపోతుంది. అంటే ఒకటా మర్చిపోదారా అని, లేదంటే దాన్ని యూజే చేసేలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞానం అంతా కారిపోతుంది, వ్యర్థంగా వెళ్ళిపోతుంది. అందువల్ల ఏం బాబా పాయింట్స్ చెప్తారో ఆ రోజుకి ఆ రోజు దాని మనన చేసుకొని దాన్ని కొంచెమైనా యూజ్ చేస్తే దాంట్లో శక్తి వస్తుంది. అట్లా యూజ్ చేస్తూనే ఉండాలి. బాబా చెప్పే పాయింట్స్ అంతా ఒకటా యోగాని కోసం యూజ్ చేయాలి, లే మాయ వచ్చినప్పుడు యూజ్ చేయాలి, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి. దానికి మనన శక్తి చాలా అవసరం. అప్పుడే ఈ జ్ఞానం మన లోపల సదా ఉంటుంది, జ్ఞానాన్ని శక్తి జమ అవుతూ ఉంటుంది. तो मनन के बाद उस खजाने से जो खुशी प्राप्त होती है उस खुशी में स्थित रहने का अभ्यास करो तो व्यर्थ नहीं जाएगा. సో జ్ఞానాన్ని పాయింట్స్ వ్యర్థంగా పోకూడదంటే మనం ఏం చేయాలంటే విచార సాగర్ మంతన్ చేసి ఆ ఖజానా ద్వారా మనకి ఏం ప్రాప్తి అయిందో, ఖుషి ప్రాప్తి అవుతుందో ఆ ఖుషీలో సదా ఉండేదానికి అభ్యాసం చేస్తూ ఉండాలి. సదా జ్ఞాన పాయింట్స్ ఆధారంలో మనసుని ఖుషీగా పెట్టుకుంటే అప్పుడు వ్యర్థంగా పోదు. जैसे भोजन किया हजम करने की शक्ति नहीं तो व्यर्थ चला जाता है, इसी प्रकार ये ज्ञान के खजाने आपके प्रति व दूसरी आत्माओं को दान देने के प्रति नहीं लगाए तो व्यर्थ चले जाता है. ఏ విధంగా మన భోజనం చేస్తాం, ఎవరికి జీర్ణ శక్తి లేదు వాళ్ళు ఎంత భోజనం తిన్నా అది వ్యర్థంగా వెళ్ళిపోతుంది, యూస్ కాదు, శరీరంలో బ్లడ్ ఫామ్ కాదు. అట్లనే ఈ జ్ఞానం కూడా ఎవరు విచార సాగర్ మంతం చేసి తన కోసం యూస్ చేయలేదు, వేరే వాళ్ళకి కోసం కూడా దానం ఇవ్వలేదు అంటే అది వ్యర్థంగా వెళ్ళిపోతుంది. ధారణ చేసుకునే శక్తి ఉండదు, భోజనాన్ని జీర్ణం చేసే శక్తి లేదంటే వేస్ట్ అవుతుంది. అట్లనే జ్ఞానాన్ని ధారణ చేసుకునే శక్తి లేదంటే వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనన్ చింతన తక్కువ, వేరే ఏదేదో విచారాల్లో ఉంటారు. దానికి బదులు జ్ఞానం విచార సాగర్ మంతం చేయొచ్చా లేదా? तो शुभ चिंतन में रहना भी मनन है.
मनन से जो खुशी रूपी मक्खन निकलता है वो जीवन को शक्तिशाली बना देता है. బాబా చెప్తారు శుభ చింతనలా ఉండేది కూడా మనం చేసేది అర్థం. విచార సాగర్ మంతన్ చేసేది సదా మన పైన మన ఇంప్రూవ్మెంట్ కోసం మనం విచారం చేసేది కూడా మనం శక్తి. దాని నుంచి కూడా ఖుషి రూపీ వెన్న దొరుకుతుంది. ఆ వెన్న మన జీవనంలో చాలా శక్తిశాలిగా చేస్తుంది. ఫిర్ కోయి హిలా నీ సక్తే హం. అప్పుడు సంశయం రాదు, ఎవరు ఏం చెప్పినా సరే అదని పరచింతన పరదర్శన అంతా ఉండదు మనకి, ఎవరు ఏమి చేసానికి లేదు. తో మాయ హిలేంగి ఖుద్ నహీ హిలేంగి. మాయ కావాలంటే పాపం అల్లాడిపోతుంది, కానీ మనం స్థిరంగా ఉంటాం మనం శక్తి ఆధారంలో. जैसे समझने समझाने वाली वर्णन मूर्ति तो बने हो, लेकिन अभी मनन मूर्ति भी बनो. బాగా చెప్తారు, ఎట్లా క్లాస్ చేస్తారు, బాగా అర్థం చేసుకుని వేరే వాళ్ళకి చెప్తారా లేదా, వర్ణన చేస్తారు. ఆ విధంగా మనం స్వయం మనన్ చింతన చేసే మూర్తి కూడా కావాలి. విచార సాగర్ మంతన్ చేస్తూనే ఉండాలి బాబా పాయింట్స్ని. तो मनन करने से अनुभवी बन जाएंगे. अनुभवी अर्थात सदा किसी भी प्रकार के धोखे से, दुख से, दुविधा से परे रहते हैं. సో మనన్ చింతన చేస్తూ ఉంటే అనుభవి కూడా అయిపోతాం. ఎవరు అనుభవి అవుతారు, వాళ్ళు సదా ఏ ప్రకారమైన మోసం నుంచి వంచిత్ కారు, అంటే మోసం కారు వాళ్ళు జీవనంలో. వాళ్ళకు దుఃఖం కూడా రాదు, కన్ఫ్యూజన్ కూడా ఉండదు. మనం చింతన చేసేవాళ్ళు దీని నుంచి అంతా దూరంగా వెళ్ళిపోతారు. మోసం అయ్యేదాని నుంచి, దుఃఖం నుంచి, కన్ఫ్యూజన్ నుంచి మనం బాగా చేయాలి. మరి ఇంకొక పాయింట్ బాబా చెప్తారు, సదా యాద్ రఖో కి हम निमित्त बनी हुई आत्माओं की चढ़ती कला से ही सर्व का भला होता है. ఇది నువ్వు స్మృతిలో పెట్టుకోండి. అందరికీ మంచిది కావాలంటే మన చడ్తీ కళలో పోవాలి. మన చడ్తీ కళ ఆధారంలోనే మన దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా మంచిది అవుతుంది. మనం ఏమీ చేయలేదంటే ఎవరికి మన ద్వారా మంచిదే కాదు. సో చడ్తీ కళ మీ జానే కే లియే సాధన్ హై మనన్ చింతన్. చడ్తీ కళలో పోయేదానికి సాధనే ఏమి, మనన చింతన చేసేది. जो हो जैसे हो जिसके हो उस स्मृति में रहो. पहले मनन करो कि हर समय वैसे स्वरूप रहता है. బాబా చెప్తారు, నేను ఎవరు బిడ్డ అయినాను, ఎట్లా ఉన్నాను, ఒరిజినల్ నాది ఏమి, దేనికోసం మన బాబా బిడ్డ అయినాం. ఇదంతా విచార సాగర్ మంతన్ చేస్తూ ఉండాలి. స్మృతి స్వరూపులా ఉండాలి. దీని మనన్ చింతన చేసుకొని సమయ సందర్భానుసారంగా స్వరూపం కావాలి. అంటే మనం ఎంతెంత మనన్ చింతన చేస్తూ ఉంటాము అంతంత సమయ సందర్భానుసారంగా మనం ఏ స్వరూపంలో ఉండాలనో ఆ స్వరూపంలో మనకు ఉండేదానికి అవుతుంది. अगर नहीं तो फ़ौरन अपने को चेक करके बाद में चेंज करना. అంటే ఏ సమయం ఎట్లా ఉందో దాని స్వరూపం అనుసారంగా మనం, లేదంటే మన లోపల మనం చెక్ చేసుకొని మనం మారుతూ ఉండాలి. మరి లాస్ట్లీ బాబా చెప్తారు, ज्ञान मनन के साथ अपनी स्थिति की चेकिंग भी बहुत ज़रूरी है. జ్ఞాన మననం ఏమో చేయాలి, కంపల్సరీ చేయాలి. దాని వెంట చేరి మన మానసిక స్థితిని చెక్ చేస్తూ ఉండేది చాలా అవశ్యం. మన స్థితి ఎట్లా ఉంది, బాబా చెప్పినట్టుగా శాంతి స్వరూప్, ఆనంద్ స్వరూప్, శక్తి స్వరూప్ అన్నీ ఉందా లేదు, లౌకికంగా ఉందా చూసుకోవాలి. हर दिन के जमा किए हुए खाते में स्वयं से संतुष्ट है या अभी तक भी ये कहेंगे कि जितना चाहते हैं उतना नहीं है. బాబా చెప్తారు, మనం చింతన ఎంతెంత మనం చేస్తూ ఉంటామో మన మానసిక స్థితిని చూసుకోవాలి. మనం ఈ సంతుష్టత అది జమ ఉందా లేదా అట్లా అని ప్రతిరోజు ఈ శక్తిని జమ చేసుకొని
జ్ఞానాన్ని మనన చింతన శక్తిని జమ చేసి స్వయం సంతుష్టంగా ఉన్నామా లేదు? ఇప్పటి వరకు కూడా ఆ స్థితి మనకు రాలేదా? నేను ఎంత శ్రేష్టంగా ఉండాలను అంత శ్రేష్ఠ స్థితి మనకు వచ్చిందా రాలేదా అని చూసుకోవాలి. तो जो स्वयं से संतुष्ट होगा वही विश्व की आत्माओं को संतुष्ट कर सकता है. మన ఎంతెంత మన లోపల సంతుష్టతాది గుణాన్ని అనుభవం చేస్తామో అంతే మన విశ్వంలో ఉండే ఆత్మల్ని కూడా సంతుష్టంగా చేయొచ్చు. సంతుష్టంగా ఉండే దానికోసం మనం ఏం చేయాలి? జ్ఞాన మనన చింతన చేసుకొని సమయ సందర్భ అనుసారంగా ఈ జ్ఞానాన్ని యూస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన లోపల సదా ప్రసన్న చిత్తు ఉంటుంది. ఎవరు ప్రసన్నంగా ఉంటారు వాళ్ళదే మహిమ కూడా అవుతూ ఉంటుందా లేదా? సో ప్రసన్న చిత్తులా ఉండాలి. దానికోసం కొన్ని విషయాలు మనం చెక్ చేసుకోవాలి. మన మనసు ఎట్లా ఉంది అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 18 జనవరి కూడా దగ్గర వస్తూ ఉందా లేదా? ఈ 18 జనవరి లోపల మన ఫరిష్తా స్టేజ్లో ఎట్లా ఉండేది అని కూడా లోపల చెక్ చేస్తూ ఉండాలి. బాబా మనకు ఈ సమయ అనుసారంగా ఇషారా ఇస్తూ ఉన్నారు. సూక్ష్మ చెకింగ్ మన లోపల చేస్తూ ఉండాలి. మన లక్ష్యం ఏమో తండ్రి సమానం అయ్యేది సంపన్నంగా. అయితే దానికి మనసు లోపల ఏమేమి చెక్ చేసుకోవాలి? బ్రహ్మ బాబా లాగా డబుల్ లైట్ పరీక్ష కావాలంటే మనం చెక్ చేసుకునే పాయింట్స్ ఒక 5 పాయింట్లు ఉంది. దాన్ని నోట్ చేసుకోండి, లేదు రోజు పెట్టుకొని వినండి, చెక్ చేస్తూ ఉండండి. మొదటి పాయింట్ ఏమంటే సదా ఆత్మిక స్వరూప స్థితిలో ఉండి డబుల్ లైట్ స్థితిని అనుభవం చేస్తున్నారా? పరిష్ట కావాలంటే సదా ఆత్మిక స్వరూప స్థితిలో ఉండి డబుల్ లైట్ స్థితిని అనుభవం చేస్తూ ఉండాలి. చేస్తున్నారా అనుభవం? దేహ మరి ఈ పాత ప్రపంచాన్ని ఆకర్షణ ఈ బంధం నుంచి ఎంతవరకు మనం దూరంగా ఉన్నాం? మనకు ఏమి ఆకర్షణ ఉండకూడదు. ఉందా? ఈ దేహం మరి ఈ పాత ప్రపంచం దీని ఆకర్షణని బంధం నుంచి మనం ఎంతవరకు ఫ్రీగా ఉన్నాం చెక్ చేసుకోవాలి. అర్థమైందా? మొదటి పాయింట్ सदा आत्मिक स्वरूप स्थिति में रहकर डबल लाइट स्थिति का अनुभव होता है. देह व पुरानी दुनिया की आकर्षण का कोई भी बंधन अपनी ओर आकर्षित तो नहीं करता है. ఇది ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకోవాలి. మనం దేహం మరి దేహాన్ని ప్రపంచాన్ని బంధనాన్ని ఆకర్షణ ఏమీ ఉండకూడదు మనకు. అప్పుడే డబుల్ లైట్ పరిస్థితి స్టేజ్ ఉంటాం మనం. మరి రెండో పాయింట్ చెక్ చేసుకోండి. లౌకిక अलौकिक कोई भी जिम्मेवारी निभाते हुए सदा डबल लाइट स्थिति रहती है. లౌకికం కానీ అలౌకికం కానీ రెస్పాన్సిబిలిటీ నిభాయించేటప్పుడు మనకి లోపల డబుల్ లైట్ స్థితి ఉందా? డబుల్ లైట్ అంటే ఒకటి లైట్గా ఉండేది, ఏమీ బరువుగా అనిపించకుండా ఉండేది. మరి లోపల ప్రకాశంగా ఉండేది, సంతోషంగా. ఆ స్టేజ్ ఉందా? లౌకికుల కానీ अलौकिకుల కానీ. प्रवृत्ति में रहते हुए न्यारे और प्यारे बालक और मालिकपन का बैलेंस है. అంటే మనం ప్రవృత్తిలో ఉంటే కూడా అన్ని రెస్పాన్సిబిలిటీని నిభాయించి కూడా న్యారా మరి ప్యారా స్టేజ్ ఉండాలి, బ్యాలెన్స్. బాలక్ సో మాలిక్ ఈ స్టేజ్ది బ్యాలెన్స్ ఉందా చెక్ చేసుకోండి. किसी भी संस्कार మూడో పాయింట్ किसी भी संस्कार स्वभाव का बोझ तो नहीं है. లోపల చూసుకోవాలి. ఏదైనా స్వభావ సంస్కారాన్ని బరువు ఏమి లేదు కదా, చూసుకోవాలి. పాత స్వభావ సంస్కారాన్ని బరువు మనం ఏది మనకు వద్దు అని అనుకుంటాం, గడి గడి ఆ స్వభావ సంస్కారం యాక్ట్ అవుతుందా? దానికి బరువు అయిపోతుంది. వ్యర్థ సంకల్పం కి బోధ్ సే భీ హల్కే హో. వ్యర్థ సంకల్పాలు బరువు నుంచి కూడా లైట్గా ఉన్నారా? యోగ్ మే మెహనత్ కా అనుభవంతో నీ హోతా హై. యోగం చేసేటప్పుడు
మీకు కష్టంగా అనిపిస్తూ ఉందా యోగం, ఈజీగా ఉందా? ఇదన్ని విషయాలు చెక్ చేసుకోవాలి పరిష్ట కావాలంటే. ఇంకొక విషయం 4వ పాయింట్ ఏమంటే, ब्रह्मा बाप समान मेरे मेरे का परिवर्तन करके सब कुछ तेरा किया कहीं भी मेरापन तो नहीं है. అంటే బ్రహ్మ బాబా సమానంగా నాది 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 ఇది ఉంది ఏముందో దాని తేరా తేరా అని పరివర్తన చేసుకున్నారా? అన్నీ నీది, నా మనసు నీది, నా బుద్ధి నీది, నా సంస్కారం నీది, నా శరీరం నీది, నా దగ్గర ఉండే సామాన్లంతా నీది, మొత్తం నీది నీది నీది. ఈ నాది అనేది ఏమీ లేదు. అట్లా మీరు పరివర్తన చేసుకున్నారా? లేదు ఎక్కడైనా నాది నాదిని ఉందా? మరి 5వ పాయింట్, सदा डबल लाइट फरिश्ता स्टेज इसमें रहने का अभ्यास है. फरिश्ता స్థితి అంటే డబుల్ లైట్ స్టేజ్. ఈ డబుల్ లైట్ స్టేజ్లో ఉండే అభ్యాసం ఉందా? ఏ అభ్యాసి సేఫ్టీ కా సాధన్ హై. అంటే తేలికను ఉండాలి, ఏ ప్రకారమైన బరువు ఉండకూడదు, ప్రకాశంగాను ఉండాలి. ఇది అభ్యాసం సేఫ్టీ సాధన మనకు. तो आपको देख करके हर एक अनुभव करे कि ये तो लाइट जा रहा है, इन्हें ही ये मिट्टी का शरीर दिखाई नट्टे. మన ఎవరైనా చూస్తే వాళ్ళకి అనుభవం కావాలి, వీళ్ళు ఎంత లైట్గా ఉన్నారు, లైట్ పోదా ఉంది వస్తూ ఉంది అని. ఈ మట్టిది శరీరం కనిపించకూడదు. మన ఆంతరిక స్వరూప స్థితి లైట్గా ఉండేది అనుభవం కావాలి. ఈ విధంగా మన లోపల రోజు చెక్ చేస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి, మనం చింతన చేస్తూ ఉండాలి. అప్పుడే సదా మనం నిశ్చింతంగా ఉంటాం. బేఫికర్ బాద్షాకి స్థితి మే డబుల్ లైట్ హోకర్కే रहना है. చింత లేని మహారాజాలాగా డబుల్ లైట్ స్థితిలో ఉండాలి. కభీ చేరే పర్ ఫికర్కి చిన్న దిఖాయి నా దే. మన ముఖంలో చింతాది స్వరూపం కనిపించకూడదు. నిన్న వాణి ఏం విన్నారు? మనుషులకు అందరికీ అన్ని ప్రకారమైన చింత ఉంటుంది. అయితే మనం చింత నుంచి ఫ్రీగా ఉండాలి. సో చింత నుంచి ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే డ్రామాలో ఏమంతా జరుగుతూ ఉందో, డ్రామాలో ప్రతి సీన్ కూడా చాలా చాలా మంచిది. ఏం జరిగినా సరే డ్రామా కళ్యాణకారి. అందువల్ల ఏ విషయంలో కూడా మనకు చింత ఉండకూడదు. ఏమైనా జరగని ప్రపంచంలో మనం డబుల్ లైట్ స్వరూపంలో ఉండాలి. అభ్యాసం చేయండి. జ్ఞానాన్ని మనం చింతన చేసుకొని డబుల్ లైట్ స్టేజ్ను బాగా అనుభవం చేస్తూ ఉండండి. ఇదే మనది ఇది అర్థమైందా? ఏ ప్రకారం చింత ఉండకూడదు. మరి ఈరోజు साकार मुरली दी सारम विनंడి. मीठे बच्चे, तुम्हें मनसा वाचा कर्मणा बहुत बहुत खुशी में रहना है, सबको खुश करना है, किसी को भी दुख नहीं देना है. అంటే బాబా చెప్తారు, మీరు మనస వాచ కర్మణ చాలా సంతోషంగా ఉండాలి, అందరికీ ఖుషి ఇవ్వాలి, అందరినీ సంతోషంగా పెట్టాలి, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. మళ్ళా ప్రశ్న, डबल अहिंसक बनने वाले बच्चों को कौन सा ध्यान रखना है. అంటే డబుల్ అహింసక్, దేవతలందరూ డబుల్ అహింసక్, ఏ ప్రకారమైన హింస చేయరు. అట్లా బిడ్డలు ఏ ఒక మాట పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోవాలి. ఆన్సర్, ध्यान रखना है कि कोई ऐसा ध्यान रखना है कि ऐसा कोई वाचा मुख से न निकले जिससे किसी को भी दुख हो जाए, क्योंकि वाचा से दुख देना भी हिंसा है. అంటే అటెన్షన్ ఉండాలి. మన నోటి నుంచి ఎవరికి అట్లా దుఃఖం ఇచ్చే శబ్దాలు రాకూడదు. ఏంటంటే మనం ఏం మాట్లాడుతాం దాని నుంచి కూడా దుఃఖం అయితే
అది కూడా ఒక రకమైన హింస అయిపోతుంది. అందువల్ల మన మాట నుంచి, మన శబ్దాల నుంచి ఎవరికి దుఃఖం కాకుండా శబ్దాలు యూజ్ చేయాలి. మరి రెండో పాయింట్ ఏమంటే, हम देवता बनने वाले हैं, इसलिए चलन बहुत रॉयल होना चाहिए. మన దేవత అయ్యేవాళ్ళు కదా, మన నడవడికే చాలా రాయల్గా ఉండాలి. ఖాన్పాన్ నా ఉంచా నా నీచా. మన భోజనం అంతా అన్ని వెరైటీ రోజు తినాలని లేదు, ఏమీ లేకుండా ఉండకూడదు అట్లా అని లేదు. మిడిల్ ఒక 4-5 వెరైటీస్ సరి, కానీ రోజు బాబా తలుపులో ఉండి తినాలి. ఎక్కువగా ఏమీ లేకుండా తినకూడదు. ఏమి లేదా, ఆయన భగవాన్ బిడ్డలు. మన శరీరానికి కూడా మనం మర్యాద ఇవ్వాలన్నా లేదా, బాబా శరీరం ఇది. సో బాబా శరీరం, బాబా సేవార్థం మనం ఉన్నామంటే ఈ శరీరానికి కూడా చాలా మర్యాదగా భోజనం ఇవ్వాలి. అన్ని వెరైటీ లేదు ఇవ్వకూడదు, అట్లీస్ట్ ఒక 4 వెరైటీ అయినా దీనికి ఇవ్వచ్చా లేదా, ఈ శరీరాన్ని 2 వెరైటీ అయినా పర్వాలేదు, అయితే రాయల్గా ఉండాలి. గీత్ నిర్బల్ సే లడాయి బల్వాన్కి అట్లా అని ఒక పాఠం. అంటే మనందరం ఆత్మలు జ్యోతి స్వరూప్. ఈ మాయ ఎంత శక్తిశాలి వచ్చి జగడం వేస్తుంది, అయితే మనకే విజయం వస్తుంది. अच्छा मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा के लिए मुख्य सार. इन कर्मेंद्रियों से कोई भूल न हो, इसके लिए मैं आत्मा हूँ, ये स्मृति पक्की करनी चाहिए. బాబా చెప్తారు, ఈ కర్మ ఇంద్రియాల ద్వారా ఏ ప్రకారమైన తప్పు జరగకూడదు. దానికోసం ఫుల్ అటెన్షన్ ఉండాలి. నేను ఆత్మ అని స్మృతిలో ఉండేదాన్ని పక్కా చేసుకోవాలి. ఈ స్మృతి నేను జ్యోతి బిందు ఆత్మ అట్లా అని అనుకొని చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు చేస్తూ ఉంటే మన కర్మేంద్రియాల ద్వారా ఏ పాపం జరగదు, ఏ పాపం జరగకూడదు. शरीर को नहीं देखना है, एक बाप की तरफ अटेंशन देना है. ఏ శరీరాన్ని చూడకూడదు, ఒక్క శివబాబా పైన మనకు అటెన్షన్ ఉండాలి. మన మనసు బుద్ధి అంతా బాబా పైనే, బాబా ఎట్లా ఉన్నారు అదే విచారం చేస్తూ ఉండాలి, కానీ ఏ మనిషి పైన విచారం చేయకూడదు. सेकंड पॉइंट, अभी वानप्रस्थ अवस्था है, इसलिए वाणी से परे जाने का पुरुषार्थ करना है. पवित्र ज़रूर रहना है, बुद्धि में रहे, सच की नैया हिलेंगी, डूबेंगी नहीं. इसलिए विघ्नों से घबराना नहीं है. అంటే ఇప్పుడు వానప్రస్థ అవస్థ కదా మన అందరికీ. అందువల్ల శబ్దం నుంచి దూరంగా పోయే పురుషార్థం చేయాలి. పవిత్రంగా ఉండాలి, కంపల్సరీ అది. మరి బుద్ధిలో ఉండాలి. మనందరం ఇప్పుడు సత్యాన్ని సైడ్ వచ్చినాం. సత్యాన్ని బోట్ ఊరికి కొంచెం షేక్ అవుతుంది, కానీ మునిగిపోదు. అందువల్ల విఘ్నం వస్తే భయపడకూడదు. బాబా జ్ఞానం ఆధారంలో దాన్ని జయించాలి. ఆత్మిక స్మృతి స్వరూపులో ఉండి విఘ్నాంతం జయించాలి. మరి వరదానం, वरदानम अहम और वहम को समाप्त कर रहम दिल बनने वाले विश्व कल्याणकारी भाव. అంటే అహం అంటే అహంకారం, వహం అంటే ఒక రకమైన హఠం. దీన్ని సమాప్తి చేసి
రహం అంటే దయా స్వరూప స్థితిలో ఉండేవాళ్ళు, विश्व कल्याणकारी भाव। तो कैसे भी अवगुण वाली, कड़े संस्कार वाली, कम बुद्धि वाली, सदा ग्लानि करने वाली आत्मा हो, लेकिन जो रहम दिल विश्व कल्याणकारी बच्चे हैं वे सर्व आत्माओं के प्रति लॉफुल के साथ लवफुल भी होंगे। बाबा చెప్తారు, ఎట్లా అవగుణం ఉండే ఆత్మలైనా సరే, చాలా చెడ్డ సంస్కారం, స్ట్రాంగ్ సంస్కారం ఉండే వాళ్ళైనా సరే, తక్కువ బుద్ధి ఉండే వాళ్ళైనా సరే, సదా గ్లాని చేసే ఆత్మలైనా సరే, అట్లా వాళ్ళ పైన కూడా ప్రీతి స్వరూపం ఉండాలి, లవ్ఫుల్గా ఉండాలి. ఎవరికి మనసు దయ ఎక్కువ ఉంటుందో వాళ్ళు విశ్వ కళ్యాణకారి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వెరైటీ ఆత్మల పైన కూడా లాఫుల్గాను ఉంటారు, మరి లవ్ఫుల్గాను ఉంటారు. అంటే స్ట్రిక్ట్గాను ఉంటారు, ప్రేమ స్వరూపగాను ఉంటారు విశ్వ కళ్యాణకారి ఆత్మలు. तो कभी भी इस वहम में नहीं आएंगे कि ये तो कभी बदलेगा ही नहीं, ये तो है ही ऐसा. ఇట్లా వాళ్ళు మనసులో హఠంతో సంకల్పం చేయరు, వీళ్ళే మారే వాళ్ళే లేదు, వీళ్ళు ఇంతేలే, అట్లా సంకల్పం చేయకూడదు. అది వహంని అర్థం. तो ये कुछ भी नहीं कर सकता है, मैं ही सब कुछ हूँ, ये कुछ नहीं है. ఇట్లా నేనే అంత అని అనుకునేది అహంకారం. వీళ్ళు ఏం లే, వీళ్ళు ఇంతేలే, వీళ్ళు మారరు, అదే ఎట్లా ఎట్లా అని హఠంతో సంకల్ప చేయకూడదు. అర్థమైందా? అంటే ఈ విధంగా ఒకటి అహంభావం, మరి వహంభావం, ఇది రెండు వదిలేయాలి. సో कमज़ोरी व बुराई को जानते हुए भी क्षमा करने वाले रहम दिल बच्चे ही विश्व कल्याण की सेवा में सफलता प्राप्त करते हैं, सफल होते हैं. అంటే వేరే వాళ్ళ వీక్నెస్ అంతా చూడకూడదు, చెడ్డదంతా వదిలేసి వాళ్ళు ఏం చేసినా సరే క్షమించేయాలి. క్షమించే వాళ్ళు దయాస్వరూప్ బిడ్డలు, విశ్వ కళ్యాణకారి బిడ్డలు. వాళ్ళే విశ్వ కళ్యాణ సేవలో సఫల్ అవుతారు. సఫల్ అంటే యూస్ఫుల్గా ఉంటారు, వాళ్ళది సఫలతను దొరుకుతుంది. మరి స్లోగన్, जहाँ ब्राह्मणों के तन मन धन का सहयोग है वहाँ सफलता साथ है. బాబా చెప్తారు, ఎక్కడ బ్రాహ్మణది తన మన ధనం ద్వారా సహయోగి అవుతారు అక్కడ సఫలత గ్యారంటీ ఉంటుంది. అంటే మన తాను, మన ధనం, మన మనసు వేస్ట్గా పోకుండా బాబా కార్యార్థంగా సఫలైపోయిందంటే మనకు సదా సఫలత ఉంటుంది. ఈ విధంగా మనసు లోపల చెక్ చేసుకోండి, మన లోపల ఏదైనా అహంభావం లేదు, వహంభావం ఉందా అట్లా అని దాన్ని సమాప్తి చేసేసి దయాస్వరూపులా ఉండాలి విశ్వ కళ్యాణకారి ఆత్మలు. అర్థమైందా? మనం చింతన చేయండి రోజు, అదే చాలా యూస్ఫుల్. ఏం వాణి వింటారు మనం చేయండి, విచార సాగర్ మంత్రం చేయండి, దాని స్వరూపులో తీసుకువచ్చేదానికి అభ్యాసం చేస్తూ ఉండండి. స్మృతి స్వరూపులా ఉండండి, చెక్ చేసుకునే ఉండండి. నేను లైట్గా ఉన్నానా, లే ఏదైనా బరువు ఉందా నా పైన, అట్లా అని పాపాని బరువు, వ్యర్థ సంకల్పాన్ని బరువు ఏమీ ఉండకూడదు. ఇప్పుడు టైం దగ్గర వచ్చేసిందా లేదా? అందువల్ల 18 జనవరి కూడా దగ్గర వస్తూ ఉంది. అవ్యక్త మాసంలో సైలెన్స్లో పోవాలి, మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఆత్మ పైన ఎక్కువగా అటెన్షన్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. ఆత్మని గురించి విచార సాగర్ మంతన్ చేయండి. శివబాబాని గురించి కూడా విచార సాగర్ మంతన్ చేస్తూ ఉండండి. ఎట్లా బాబా దగ్గర మాట్లాడాలి వాణి ఆధారంలో, అదిను విచార సాగర్ మంతన్ చేయండి. అర్థమైందా? ఓం శాంతి.
के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरम